జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి దాదాపు సాయంత్రం 4 గంటల వరకు కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎక్కడికక్కడ జనజీవనం అయితే స్తంభించిపోయింది. ఈ క్రమంలో ధర్మపురిలో ప్రధానంగా ఒక పురాతన ఇల్లు కూలిపోగా అందులో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అలాగే ధర్మపురి, అలాగే వెలుగొట్టూరు మండలం కోటిలింగాల ప్రాంతాలలో ఉన్నటువంటి ఇటు ధర్మపురి నరసింహస్వామి క్షేత్రం, అలాగే కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయం వద్ద గోదావరి నది ప్రవాహం కూడా భారీగా పెరిగింది. దీంతో అక్కడ అధికారులు అక్కడ ఉన్నటువంటి స్థానికులను అప్రమత్తం చేస్తూనే ఈ మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని సందర్భంగా హెచ్చరించారు. మొత్తానికి ఎగువన విడుదల చేసిన నీటి ప్రవాహంతో గోదావరి మట్టము పెరగడంతో అధికారులు అయితే అక్కడనే బందోబస్తు ఏర్పాటు చేసి అటువైపు ఎవరు వెళ్లకుండా చూస్తున్నారు. మరొక వార్త, ఎండపల్లి మండలానికి చెందినటువంటి కిరణ్ అనే యువకుడు ఇటీవల దుబాయ్ వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది చేతిలో మోసపోయి నానా ఇబ్బందులు పడుతున్నాడు. అయితే అతని వద్ద ఉన్నటువంటి క్రెడిట్ కార్డు, అలాగే ఇతర కార్డులు, ఐడి కార్డు కూడా తీసుకెళ్లారు. అయితే ఇటీవల ఆగస్టు 5వ తేదీన వదిలిపెట్టినప్పటికీ ఆయన ఎక్కడ ఉండాలో తెలియక ఓ పైప్లో తలదాచుకుంటున్నట్టు కూడా స్థానికంగా ఉన్నటువంటి వారి ద్వారా ఫోన్లో తెలిపినటువంటి సందర్భం. స్థానిక అధికారులు ప్రభుత్వం తక్షణమే తన కుమారుణ్ణి, తన భర్తను విడుదల చేయాలంటూ తిరిగి స్వదేశానికి రప్పించాలంటూ కూడా వాళ్ళంతా కోరుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే వేరే కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తా అని జీతం ఎక్కువగా ఉంటుందని ఆశ చూపి మరీ అతన్ని కిడ్నాప్ చేసినట్టు ఈ సందర్భంగా తెలుస్తుంది. అయితే వదిలిపెట్టినప్పటికీ కూడా తిరిగి స్వదేశానికి రప్పించేలా చొరవ తీసుకోవాలని అంటున్నారు బంధువులు. ఇక మరొక వార్త, దొంగల హల్చల్ జగిత్యాల జిల్లాలో కొనసాగుతూనే ఉంది. రాయకల్ ప్రాంతంలో ఇటీవల వరుస చోరీలకు పాల్పడ్డటువంటి నిందితులు కొద్దిమంది రాయకల్లోని ఉన్నటువంటి ఒక మామిడి తోటలో తలదాచుకుంటున్నట్టు సమాచారం అందింది. దీంతో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా మామిడి తోటలో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కొద్ది మొత్తంలో బంగారం, అలాగే నగలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వీళ్ళంతా కూడా నిత్యం ఉదయం రెక్కి నిర్వహించి రాత్రిపూట తాళం వేసిన ఇండ్లే టార్గెట్గా చోరీకి పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఇందులో పట్టపగలు కూడా చోరీకి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. ఇందులో 2 వ్యక్తులు జగిత్యాలకు చెందిన వారు కాగా మరొక వ్యక్తి యాదాద్రి భువనగిరికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. గతంలో జైలుకు వెళ్ళొచ్చినటువంటి ఈ నిందితులంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.